స్టార్9 టీవీ నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రోడ్డు విస్తరణ ఆపాలని నిరసనలు తెలుపుతున్న అంబేద్కర్ నగర్ కాలనీ వాసులు. ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ ఏఈ. ఆలేరులో నూతనంగా ప్రెస్ క్లబ్ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక. విలేకరుల సమావేశం నిర్వహించిన ఎరుకల సంఘం అధ్యక్షుడు. కోటి రూపాయల అవినీతి జరిగిందని ఆరోపణ చేసిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో గడప గడపకు నాయకులు. వైఎస్ఆర్సీపీలో భారీగా చేరుతున్న ప్రజలు. హామీ ఇచ్చి మోసం చేసిన జగన్ రెడ్డిపై సుమోటో కేసులు పెట్టాలన్న అంగన్వాడీలు. టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు. దుబ్బాక పట్టణంలో కేసీఆర్ పాఠశాల నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు వేస్తున్న రోడ్డు విస్తరణ పనులను ఆపాలని నిరసన తెలిపిన ప్రజలు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో కేసీఆర్ పాఠశాల నుండి అంబేద్కర్ విగ్రహ కూడలి వరకు చేపట్టనున్న 2 వరుసల రహదారి విస్తరణను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. బుధవారం రోజు రహదారి విస్తరణ కొరకు మార్కింగ్ చేసేందుకు వచ్చిన ఆర్ఎన్బి పుర సిబ్బందిని స్థానికులు అడ్డుకున్నారు. తమ ఇళ్లు పూర్తిగా పోతాయని, పేదలను ప్రభుత్వం రోడ్డు పాలు చేయడం అన్యాయమని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మార్కింగ్ చేస్తున్న సిబ్బందిని అడ్డుకోవడంతో కొంత ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. దీంతో సిబ్బంది మధ్యలోనే అక్కడి నుండి వెళ్లిపోయారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద బాధితులు బైఠాయించారు. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి నిరసన తెలిపారు. బాధితులు మారాటి బాబు, చరణ్ తేజ, బిల్లా రాజం, పలువురు మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆర్ఎన్బి వాళ్ళని చెప్పి వాళ్ళు ఎవరో మాకు తెలియదు, మున్సిపల్ వాళ్ళ ఆర్ఎన్బి వాళ్ళు ఎవరో తెలియదు, వచ్చి రోడ్డు వేయడం చేస్తామని 60 ఫీట్లకు మార్కింగ్ చేసిపోయారు. ఈ రోడ్డు వద్దు పొద్దున ఒక బస్సు, సాయంత్రం ఒక బస్సే పోతుంది. ఈ 15,000 జనాభాకు 60 ఫీట్ల రోడ్డుతోని ఇక్కడ ఇంతమందికి అన్యాయం జరగడం, ఒక్కొక్కరికి ఇండ్లే పోతున్నాయి, మొత్తానికి ఉండడానికి మళ్ళీ వాళ్ళకి స్థలం కూడా లేదు. అటువంటి పరిస్థితుల్లో ఈ రోడ్డు, ఈ ఒక్క బస్సు కొరకు ఈ రోడ్డు వద్దని మేము ఎమ్మెల్యే గారికి, ప్రభుత్వానికి, అధికారులకు మేము మొరపెట్టుకుంటున్నాం. దయచేసి ఈ రోడ్డుని ఆపండి, కాలేజీ వరకు రోడ్డు చేసుకోండి పెద్దగా, అక్కడ నుంచి ఆర్ఎన్బి రోడ్డు చేసుకోండి. ఈ ఊర్లేకొద్దు చేస్తే గాంధీ నుంచి బస్టాండ్ నుంచి మొత్తం ఊరంతా వెడల్పు చేయండి. కానీ ఈ కొద్ది మందికి, ఈ గరీబులకి, ఇంతమందికి అన్యాయం చేసుడు, ఇది ఈ రోడ్డు అవసరం వద్దని మా అభిప్రాయం. మేమందరం దయచేసి బాధపడి చెప్తున్నాం, ఈ రోడ్డును ఆపేసేయండి, ఇక్కడికి కాలేజీ వరకే చేసుకోండి అని మా యొక్క మనవి. ఈరోజు దుబ్బాక మున్సిపాలిటీలోని దుబ్బాక పట్టణంలో అంబేద్కర్ విగ్రహం, ముస్తాబాద్ నుంచి అంబేద్కర్ విగ్రహం వారికి రోడ్డు వెడల్పు అన్నారు. ఈ రోడ్డు వెడల్పులో మేము దీనికి పూర్తిగా వ్యతిరేకం. ఎందుకంటే గతంలో ఒక 40 ఏళ్ల కింద చరిత్ర, మా తాతల ముత్తాతల నుంచి చరిత్ర మాకు తెలిసిన విషయం, మేము తెలిసిన విషయం ఏంటంటే అక్కడి నుండి గాంధీ విగ్రహం వరకు, గాంధీ విగ్రహం నుంచి పాత రోడ్డు వరకు అని మాకు వినబడ్డది. మేమేమంటున్నామంటే మీరు ఆర్ఎంబి వాళ్ళు, మున్సిపల్ వాళ్ళు ఏ అధికారులు లేకుండా ఈరోజు ఏంది మున్సిపల్ నుంచి. మంచిర్యాల జిల్లాలో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ ఏఈ పరంజ్యోతి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని పెరకపల్లి గ్రామ పంచాయతీలో క్రీడా ప్రాంగణానికి సంబంధించిన బిల్లులను చెల్లించేందుకు పంచాయతీరాజ్ ఏఈ పరంజ్యోతి, కార్యదర్శి వీరబాబు, అశోక్ గౌడ్ అనే వ్యక్తి దగ్గర నుండి 15,000 రూపాయల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. ఆలేరు వర్కింగ్ జర్నలిస్ట్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బుధవారం రోజున ఆలేరు వర్కింగ్ జర్నలిస్ట్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం స్థానిక పాల శీతలీకరణ కేంద్రంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆలేరు ప్లేస్ క్లబ్ అధ్యక్షుడిగా ఆర్ఏ భానుప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా దూడల సాగర్, సలహాదారులుగా ఎర్ర జాక్షన్, పూజారి కుమార్, గుండు మహేందర్, పాపకారి మాధవరెడ్డి, జూకంటి అనిల్, అధ్యక్షులుగా జూలా శ్రీధర్, వర్కింగ్ ప్రెసిడెంట్గా హన్మకొండ ఉపేంద్రాచారి, బోడా నరేష్, ఉపాధ్యక్షులుగా గుండు మధుసూదన్, ఆర్ఎన్ నరేష్ గౌడ్, ముల్లక్కల రవి, వంగరి శివకుమార్,
ఆర్గనైజింగ్ సెక్రటరీగా మహమ్మద్ షనూర్, దాసి శంకర్, సహాయ కార్యదర్శులుగా సీసా సాయిరామ్ గౌడ్, ఆర్ఎస్ సాయి గౌడ్, కోశాధికారిగా దడిగే రమేష్, ప్రచార కార్యదర్శిగా మల్లికారి శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులుగా బూడిద నరేష్, బైరి విశ్వనాథం, కోల ఉపేందర్, మహమ్మద్ పాషా, ఎర్ర రాజశేఖర్, జూకంటి భీరప్ప తదితరులను ఎన్నుకున్నారు. ఖమ్మం నగరంలో ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పాలకుర్తి కృష్ణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఖమ్మం నగరంలో విలేకరుల సమావేశంలో ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పాలకుర్తి కృష్ణ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేశానని, నాకు గతంలో ప్రభుత్వం నుండి 100 గజాల స్థలం కేటాయించారని, ఆ యొక్క స్థలంకు ఎక్కువ డిమాండ్ ఉన్నందున కొందరు కార్పొరేటర్లు ఆ స్థలాన్ని కాజేయాలని చూశారన్నారు. ప్రశ్నించిన నన్ను, నా కుటుంబంపై వేధింపులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకువెళ్తానని, ఒక దళితుడైన నాకు న్యాయం జరగాలని వారు కోరారు. ప్రస్తుత ప్రభుత్వంపై అంశాలను పరిశీలించి తగు న్యాయం చేయాలని కోరారు. ఈరోజు ఈ ఫిలో గారు వచ్చినటువంటి మీడియా మిత్రులందరూ కూడా ముందుగా నమస్కారం. నా పేరు పాలకుర్తి కృష్ణ. నేను ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నా. నేను తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి కేసీఆర్ గారు ఖమ్మం వచ్చినప్పుడు జైలుకి తీసుకొస్తున్న సమయంలో రాతి కట్టం కట్టి దాన్ని అడ్డుకున్న వ్యక్తులు నేను మొదటి వాడిని. ఆ కేసులు కూడా నా మీద ఇంకా ఉన్నాయి, అవి కొట్టేశారు. ఇంకోటి ఏంటంటే ఇదే పార్టీలో కొనసాగాను నేను. గతంలో నాకు గవర్నమెంట్ నుంచి మా మిస్సెస్ పేరుతోని ఒక 100 గజం వైరా రోడ్డు కన్జ్యూమర్ ఫారం పక్కన 100 గజం చదరపు గజాలు ఇచ్చారన్న. అది అప్పట్లో రేట్ లేదు, మామూలుగా అటు అయ్యి తిరిగే అన్నట్టు. అటువంటి సమయాలు ఇస్తే ఇప్పుడు రేట్ పెరిగింది కాబట్టి దాని మీద కన్నుబడ్డ కార్పొరేటర్లు ఫస్ట్లో నారాయణరావు గారు, ఆ నారాయణరావు గారు తర్వాత జస్వంత్, తర్వాత అంజిరెడ్డి, వీళ్ళంతా కలిసి ఒక గోడుపుటానై నా బిల్డింగ్కి దొబ్బాలని ప్లాన్ చేశారు. దీన్ని పసిగట్టే నేను అడిగితే ఏందా నీది కాదా అని బెదిరియడం జరిగింది. సరే ఇట్లనే బెదిరిస్తుంటే నేను కూడా కొద్దిగా యాక్టివ్ మూమెంట్ ఎవడరా మీరని నేను అట్లా అడగా, నన్ను ఎవరా ఎరకలోడా, నువ్వు ఎవడరా, నీకు ఎవడరా ఇక్కడ ప్లాట్ ఇచ్చిందని చెప్పి బెదిరియటం. అదేవిధంగా పోలీసులు ఫోన్ చేయటం, పోలీసులు రావడం, ఏసీబీ స్థాయి అధికారులు పిలవటం, ఏంది నువ్వు నకరాలు చేస్తున్నావా, నీ మీద కేసులు ఉన్నాయి, నిన్ను జైలుకు పంపిస్తాం, పీడీ యాక్ట్ పెడతాం, ఏంది నువ్వు ఇట్లా చేస్తావా, ఎవరు మనుషులు అనుకున్న వాళ్ళు కార్పొరేటర్లు అని చెప్పి నన్ను ఇదే పార్టీ నన్నే బెదిరిస్తున్న సమయంలో దిక్కుదోసిన పరిస్థితిలో ఉన్నాను. సరే గవర్నమెంట్ మారింది, ఏదేమైనా అరాచక పాలన నుంచి బయటపడమని నేను కూడా భావిస్తూ ఉన్నా. ఎందుకంటే ఈ పార్టీలో ఉన్న కార్యకర్తలు కాపాడుకోవాలని పార్టీ ఇది. అలాంటి పార్టీల నుంచి బయటపడ్డ గౌరవనీయులు ఇప్పుడు ఏదైతే జిల్లా మంత్రివర్యులు ఎవరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అన్నారు, ఎస్సీ ఎస్టీ భూములు ఎక్కడ కొన్ని ఆక్రమిస్తే అవి నేను వెనక్కి తీస్తా అన్నారు. కాబట్టి వారి మీద గౌరవంతో నేను మున్సిపల్ ఆఫీస్ పోయి మున్సిపల్ కమిషనర్ గారికి, అయ్యా మీరు ఈ బిల్డింగ్ నేను కట్టుకున్నా, నా పేరు మీద ఇవ్వాల్సిన పర్మిషన్ వాళ్ళ పేరు మీద ఎన్నోసార్లు దరఖాస్తు చేసుకుంటే మీరు ఇవ్వలేదు, ఇప్పుడే టీచర్ని అడగడం జరిగితే ఆయన నేను విచారిస్తా అని చెప్పి టీపీఓ సాయిరామ్ను పంపడం జరిగింది. నిన్న తనిఖీ చేశారు, 2 రోజులు రిపోర్ట్ ఇస్తా అన్నారు. సరే ఇదొక భాగం, నా బిల్డింగ్ నాకు కావాలి, నాకు న్యాయం జరుగుతుందని భావిస్తా ఉన్నా. అదేవిధంగా ఈ బెక్కసాని జస్వంత్ వాళ్ళ ద్వారా నాకు ప్రాణహాని ఉంది. ఎందుకంటే వాళ్ళంతా తాగుబోతు బ్యాచ్ని మెయింటైన్ చేయటం, మమతా హాస్పిటల్ వెనకాల గుడిసెలు వేపించడం, వాళ్ళ గుడిసెలు పట్టాలు ఇప్పించడం, అలాంటి చిల్లర ముఖాలని మా మీద దోలటం, గతంలో దాడి చేపించడం జరిగింది. కాలు చేతి ఇరిగినాయి మా పిల్లలకి. మళ్ళీ అదే హాస్పిటల్లో మేము ట్రీట్మెంట్ 2-3 లక్షలు కూడా అయినాయి. అది జస్వంత్కు కూడా తెలుసు. ఆ పోలీసులు పిలిచి మళ్ళీ ఎందుకులే కేసును కాంప్రమైజ్ చేయడానికి ఇట్లాంటి చాలా అరాచకాలు చేశారు. వాళ్ళ వల్ల నాకు మా మిస్సెస్కి ప్రాణహాని ఉంది. మేము ఎరుకల కులానికి చెందిన వాళ్ళం కాబట్టి మాకు న్యాయం చేస్తారని చెప్పి జిల్లా అధికారులని, జిల్లా మంత్రివర్యుల్ని, ఈ మంత్రివర్యలో ఉన్నటువంటి 2 ఉన్నారు మన జిల్లా నుంచి, బట్టి గారు, ఒక దళిత ఉప ముఖ్యమంత్రి ఉన్నారు, వారి దృష్టికి కూడా తీసుకెళ్ళాలి. నాకు న్యాయం జరిగేలా చూస్తే తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ రుణపడి ఉంటానని తెలియజేసుకుంటూ, నాకు మాత్రం పోలీసు ఎస్పీ గారికి కూడా ఈ విషయం చెప్పదలుచుకున్నా. గతంలో ఉన్న ఎస్పీ గారు మరి ఆయనకి ఏం చెప్పారో తెలియదు కానీ నా పైన కేసులు ఉన్నారు, ఎంక్వైరీ చేయండి, ఎవరిపైన కేసులు, ఎవరు ఆక్రమించుకున్నారో, ఎవరు భూములు దోచుకున్నారో, ఎవరు అన్యాయంగా బతుకుతున్నారో ఎంక్వైరీ చేయండి. దాంట్లో కనుక నేను ఒక తప్పు చేస్తే నా మీద కేసు పెట్టండి, లేకపోతే నన్ను హెరాస్ చేసిన వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి, గతంలో ఉన్న కేసులు కూడా తిరగదోడాలి. వాళ్ళ వల్ల నాకు ప్రాణహాని ఉంది. దయచేసి వారు నాకు హాని చేసే అవకాశం ఉంది కాబట్టి నాకు రక్షణ కల్పించాలని కూడా ఈ మీడియా ముఖ ద్వారా తెలియజేసుకుంటూ, వాళ్ళ వల్ల ఏదైనా జరిగితే, నా ఖమ్మంలో ఏదైనా జరిగితే నాకు, మా మిస్సెస్ కానీ, మా కుటుంబానికి కేవలం జస్వంతే దాని బాధ్యత వహించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ అన్న. కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గం ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.
సిద్దిపేట జిల్లా దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గం ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘంలో ₹1 అవినీతి జరిగాయని ఆరోపణ చేశారు. వాటిని వెంటనే రికవరీ చేయాలని, లేకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుందన్నారు. స్థానిక శాసన సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి క్యాంపు రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు. చైర్మన్ను కైలాస్, సీఈఓ లక్ష్మారెడ్డి తన అనుచరులని ఎమ్మెల్యే కాపాడడం దారుణమన్నారు. నియోజకవర్గంలో కొన్ని భూములు కబ్జాలకు గురి కావడం జరిగిందని, వాటిని కూడా త్వరలోనే బయట పెడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ మున్సిపల్ అధ్యక్షులు ఇస్తారుగళ్ల మల్లేశం, మండల అధ్యక్షులు కొంగరి రవి, మండల ఉపాధ్యక్షులు నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా దుబ్బాక పిఏసిఎస్లో దాదాపు ₹1 అవినీతి జరిగింది. సంబంధిత చైర్మన్కు, సిఓకు నోటీసులు ఇచ్చి దాన్ని రికవరీ చేయలేదనేది కూడా ఇప్పుడు దృష్టికి వచ్చింది. మళ్ళా దీంట్లో ప్రధానంగా ఇక్కడ గెలిచినటువంటి శాసనసభ్యుడు ప్రభాకర్ రెడ్డి ముఖ్య అనుచరుడు ఎవరైతే చైర్మన్ ఉన్నాడో అతను అవినీతి చేస్తే ఆ అవినీతిని కాపాడడానికి స్థానిక శాసనసభ్యుడు ప్రోత్సహించడం ఇది దుర్మార్గము. డబ్బులున్నాయని చెప్పి తప్పు చేసి కూడా క్యాంపు రాజకీయాలకు గోవాకు పంపించిన ఈ శాసనసభ్యులు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. అవినీతిలో నీకు వాటా ఉందా, లేకపోతే నీ ముఖ్య అనుచరుడని నువ్వు అతన్ని సపోర్ట్ చేస్తున్నావా? ఖచ్చితంగా రాష్ట్ర సిఓకు, ఇది కలెక్టర్ గారికి ఖచ్చితంగా సంబంధిత మంత్రి గారి దృష్టికి తీసుకుపోతా. ఖచ్చితంగా ఏవైతే డబ్బులు రికవరీ అయ్యే వరకు అవసరం అనుకుంటే దీనిపైన ఫ్రాడ్ చేసినందుకు క్రిమినల్ కేసులు కూడా అవుతాయి. ఈ ఒక్క సొసైటీ కాదు, దుబ్బాక నియోజకవర్గంలో ఏ సొసైటీలో ఏ అవినీతి జరిగినా దానిపైన సమగ్ర దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటాం. ఇవే కాదు, ఈ మధ్యన చాలా దృష్టికి వచ్చినాయి. ప్రభుత్వ భూములను కూడా 22A ఉన్న లిస్టులను కూడా గత 3-4 సంవత్సరాల నుంచి ఇక్కడ గెలిచిన నాయకులు అవి ఎంఆర్ఓలతోటి కుమ్ముక్కై అవి రిజిస్టర్లు చేసుకున్న కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి. దుబ్బాక నియోజకవర్గంలో ఎలాంటి అవినీతి జరిగినా అది బయటకు తీస్తాం. ఎవరైతే బాధితులు ఉన్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకునేదాకా ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు. ఏ అవినీతి ఎంత పెద్ద నాయకుడైనా సరే ఖచ్చితంగా రాబో రోజులు ఇది ఒక దుబ్బాక పిఏసిఎస్ఏ కాదు, వివిధ దాంట్లో జరిగిన అవినీతిని బయటికి తీస్తాం. ఇక ఎలాంటి అవినీతి జరగడానికి వీల్లేదు. ఖచ్చితంగా పారదర్శకంగా ఒక న్యాయబద్ధంగా ప్రభుత్వం నడుస్తుందని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. విజిలెన్స్ టీమ్స్ని కూడా ప్రతి జిల్లాకు విజిలెన్స్ టీమ్స్ని కూడా ఎస్టాబ్లిష్ చేసిన ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. ఎలాంటి అవినీతి జరిగినా కూడా అది బయటికి వస్తుంది. ఖచ్చితంగా దుబ్బాక నియోజకవర్గం అవినీతి ఏదైతే టీఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతిని అన్ని కూడా ప్రజల ముందు బట్టబయలు చేస్తాం. ముఖ్యంగా ఇమ్మీడియట్గా ఎవరైతే ఇవి పిఏసిఎస్ దుబ్బాక సొసైటీ ఉన్నదో అది దానిపైన రికవరీ చేసి వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకునే వరకు కూడా అధికారులను కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు ఎవరైనా నాయకులతోటి అవినీతి పాల్పడితే కూడా అధికారులపైన చర్యలు తీసుకుంటే, ఎందుకంటే ముఖ్యంగా మీ పైననే మొదట చర్యలు ఉంటాయి కాబట్టి అధికారులు కూడా నీతివంతంగా ఇలాంటి అవినీతి దానికి పాల్పడదు. వార్తల్లో చిన్న విరామం. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100. తిరిగి వార్తలకు స్వాగతం.
బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా గడప గడపకు తెలుగుదేశం పార్టీ నాయకులు వెళ్తున్నారు. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం గుడ్లవల్లేరు మండలంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా గుడ్లవల్లేరు మండలం చిత్రంలో కొనసాగుతున్న గడప గడపకు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వెనిగండ్ల రాము వెంట నడుస్తూ అధినేత చంద్రబాబు నాయుడు అందించబోతున్న సూపర్ 6 మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తున్న రావి వెంకటేశ్వరరావు, జనసేన ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు కోసరాజు బాపయ్య చౌదరి, ఇరు పార్టీల ముఖ్య నాయకులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీలో భారీగా చేరికలు జరిగాయి. కండువాలు కప్పి స్వాగతించిన తూడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం దామల చెరువు పెరసానిపల్లి పంచాయతీలోని తురకపల్లికి చెందిన కొంతమంది గ్రామస్తులు పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీలో తూడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలోకి చేరారు. పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తూడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నేతృత్వంలో మండలంలో జరిగిన అభివృద్ధికి జై కొట్టి సంక్షేమం వైఎస్ఆర్సీపీతోనే సాధ్యమని విశ్వసించారు. నమ్మి వచ్చిన వారికి అండగా ఉంటామని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి భరోసా కల్పించారు. పెద్దలు పార్టీ అధ్యక్షులకి, డివిజన్ అధ్యక్షులకి, అదేవిధంగా పంచాయతీ అధ్యక్షులకి, అదేవిధంగా ఈరున్న విచ్చేసిన ప్రజలందరికీ, ముఖ్యంగా ఈరోజు మన పార్టీని నమ్మి పార్టీలో జాయిన్ అయిన పెద్దలకి, ముఖ్యంగా సంతోషానికి, అదేవిధంగా వీరు విచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన జగనన్న చేసిన మంచి కార్యక్రమాలు, అదేవిధంగా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు నమ్మి ఈరోజు మీరు పార్టీలోకి రావడం నిజంగానే చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా మీ నమ్మకాన్ని నిలబెట్టుకునేలాగా నేను కూడా ఎప్పుడు మీతో పనిచేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ఏ సమస్య ఉన్నా కూడా నేను కూడా మీతో ఒక అన్నతమ్ముల్లా ఉంటానని చెప్పి నేను మళ్ళీ ఇంకొకసారి తెలియజేస్తున్నాను. హామీ ఇచ్చి మోసం చేసిన జగన్ రెడ్డిపై సుమోటోగా పోలీసు కేసులు నమోదు చేయాలని, తాటాకు చప్పుళ్లకు అంగన్వాడీలు భయపడరని హెచ్చరించారు. హామీ ఇచ్చి మోసం చేసిన జగన్ రెడ్డిపై సుమోటోగా పోలీసు కేసులు నమోదు చేయాలి, అంగన్వాడీలపై పోలీసు కేసులు పెడితే ఉద్యమం ఆగదన్నారు. గడ్డి మూట తగలపెడితే అక్రమ కేసుల, ఇది సిగ్గుచేటు అన్నారు. తాటాకు చప్పుళ్లకు అంగన్వాడీలు భయపడరని హెచ్చరించారు. సిపిఐ ఏఐటియుసి అంగన్వాడీలపై పెట్టిన పోలీసు కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ముట్టడిలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి ఈశ్వరయ్య ధ్వజమెత్తారు. అంగన్వాడీలకు తెలంగాణ కన్నా అదనంగా 1000 రూపాయలు వేతనం పెంచుతామని హామీ ఇచ్చి మోసం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై పోలీసులు సుమోటోగా కేసులు నమోదు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి ఈశ్వరయ్య, జిల్లా కార్యదర్శి పిఎల్ నరసింహులు, ఏఐటియుసి అంగన్వాడీ కార్యకర్తలపై పోలీసు కేసులు ఎత్తివేయాలని, అరెస్టు చేసి జైలుకు పంపిన విశ్వనాథ్ నాయక్ను తక్షణమే విడుదల చేయాలని కోరారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఏఐటియుసి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముట్టడిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ అంగన్వాడీలకు నోటీసులు ఇవ్వడం కాదు, హామీలు విస్మరించి అంగన్వాడీలు సమ్మెకు కారణమైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇవ్వాలన్నారు. సుమోటోగా కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గడ్డి మూటను కాల్చితేనే కేసులు పెట్టే పోలీసులు అక్రమ కేసులను ప్రభుత్వ తాటాకు చప్పుళ్లకు కమ్యూనిస్టులు, అంగన్వాడీలు భయపడరని తెలిపారు. 30 రోజుల తర్వాత ఇప్పుడు అంగన్వాడీలకు నోటీసులు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. నెల రోజుల ముందే అంగన్వాడీల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని సమ్మె నోటీసు ఇచ్చి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారని, ఇప్పుడు సంజయ్షి కోరడం ఏమిటని ప్రశ్నించారు. కాదు కూడదంటే నువ్వు చెప్పిన హామీ ప్రకారం తెలంగాణ ముఖ్యమంత్రిని నిన్ననే పోయి కలిసి వచ్చావుగా, మీ అన్నను కేసీఆర్ గారిని, మీ అన్న కూడా లాస్ట్ చివరికి అక్కడ ఆందోళన చేస్తుంటే దిగొచ్చి అంగన్వాడీలకు జీతాలు పెంచిన పరిస్థితి మర్చిపోయావా? నువ్వు కూడా చెప్పావుగా పాదయాత్రలో పోయేటప్పుడు మీ ముఖాల్లో నేను ఆనందం చూస్తా, మీ కళ్ళల్లో ఆనందం చూస్తా అని చెప్పి నెత్తి మీద చేసి సర్రన తోడుకుంటా నువ్వు పోయే సందర్భంలో మరి మాకు ఆనందం లేదు, మా ముఖాల్లో ఆనందం లేదు. ఎందుకంటే పెట్రోల్ ధర పెరిగా, డీజిల్ ధర పెరిగా,
గ్యాస్ ధర పెరిగా, ఉప్పు ధర పెరిగా, పప్పు ధర పెరిగా, వంట నూనె ధరలు పెరిగా, కానీ మా జీతాలు పెరగకపోయి మేము ఎట్లా కొనుగోలు మళ్ళా ఇవన్నీ కాదని 8 సార్లు కరెంటు ఛార్జీలు పెంచింది, 3 సార్లు బస్ ఛార్జీలు పెంచింది. ఇంట్లో ఉంటే ఇంటికి పన్నేసి, పైన ఫ్యాన్ తిరిగితే పైన ఫ్యాన్కు పన్నేసి, బాత్రూమ్కి పోదామంటే దానికి పన్నేసి, శానిటైజర్ పన్ను, ఆస్తి పన్ను, చెత్త పన్ను, ఇన్ని రకాల పన్నులు వేసిన తర్వాత మా జీతాలు రూపాయి 10 రూపాయలు పెరగాల, పెరగకుండా ఎందుకుంటాము అంట. మీరు ఇక 1,06,000 మంది అంగన్వాడీలకు 1,000 రూపాయలు పెంచితే 1,000 రూపాయలు పెంచితే 20 కోట్లు ప్రభుత్వం పైన భారం పడుతుంది. అది సంవత్సరానికి 240 కోట్లు అవుతుంది. 2,000 పెంచితే తెలంగాణ గవర్నమెంట్ తో పాటు వారికంటే అదనంగా పెంచాలి. బడ్జెట్ లో లేదా 11 లక్షల కోట్లు అప్పు తెచ్చిన దాంట్లో మాకు డబ్బులు లేదా? ఎక్కడికి పోతుంది డబ్బులు? ఉంటా నువ్వు తెచ్చే నవరత్నాలకు, నువ్వు ఇచ్చే నవరత్నాల్లో మాకు పెట్టిన రత్నాల్లో మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి నీ సంక్షేమ పథకాలకు 2,30,000 కోట్లు పోతే వాట్ అబౌట్ రిమైనింగ్ 8 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయింది డబ్బులు? ఉంటా ఏం ఫ్యాక్టరీ కట్టివా, పరిశ్రమ కట్టివా, నీటిపారుదల ప్రాజెక్టులు కట్టివా, 10 మందికి ఏమన్నా కొత్త ఉద్యోగాలు ఇచ్చినావా? ఏం లేకపోయింది. మొత్తం అల్లి కల్లి సున్నాకు సున్నా మొత్తం దోచేస్తా. మేము అడిగితే లేదని చెప్తావు. మళ్ళీ నువ్వేమో విపరీతమైన ఖర్చులు. నువ్వు ఖర్చులు ఏమైనా తగ్గిస్తున్నావా? 9 కిలోమీటర్లు నువ్వు పోవడానికి విమానమే పై గాల్లోకి లేయాలి తప్ప బస్సులో వద్దులేప్ప. నువ్వు మా పెద్ద ముఖ్యమంత్రి కాబట్టి బస్సులో వద్దు, నీకు థ్రెట్ ఉంటుంది. మా వాళ్ళు కూడా 3,500 పోలీసులు. నువ్వు ఏ ఊరికి పోయినా 3,500 మంది పోలీసులు. పాపం వాళ్లకు నీకు డ్యూటీ చేసినాక 6 నెలలకు కానీ వాళ్ళకి ఇచ్చేటువంటి అలవెన్స్ చేయడం లేదు. వాళ్ళకు కూడా విజయం తెలుసు. ఏది డ్యూటీ చేయడానికి ఈ నుంచి బ్యాగ్ సంఖలో పెట్టుకొని నువ్వు ఏ ఊరికి పోతే ఆ ఊరికి వచ్చి డ్యూటీలు చేస్తారు. ఆ డ్యూటీలు ఛార్జీల డబ్బులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఈవో 50 మందికి ఒకరిని పెడతావు. 50 మంది జనానికి ఒక వాలంటీర్ని పెట్టి అన్న వస్తాడు రాదు వచ్చే రవితేజములు కదిలని చెప్పి అన్న వస్తాడని చెప్పి అంత లెక్కలా పొగిడించుకోవడం పాప తప్ప నువ్వు ఏం చేసావు? ఉంటా ఏ కోడిగుడ్డు పైన ఈకలు పీకావా అని అడుగుతున్నాం. ఇంకా ఏమైనా గట్టిగా మాట్లాడితే ఈ కురాయి పైన కేసులు పెట్టండి, ఈ కురాయి పైన కేసులు పెట్టండి అని లోకల్ ఎమ్మెల్యేస్ మరీ మాట్లాడతాం. పెట్టండి మీరు ఒక్క కేసు. మేమేం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలం కాదురా స్వామి. నువ్వు కేసులు పెడితే భయపడి పారిపోవడానికి కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలం. మాకు ఎన్ని కేసులు పెడితే నువ్వు వాళ్ళు తంతే కోడకు ఎంత వేగంగా పోయి ఆడ తగ్గుతుందో అంతే వేగంగా మళ్ళీ మా దగ్గరికి వస్తుంది. మేము కూడా అవకాశం వస్తుంది. అవకాశం ఇచ్చినప్పుడు అంబుల పొదిలో అంకుశంతో పొడుస్తాం. ఓటు అనే ఆయుధంతో నిన్ను పైకి కూర్చుదా లేపేస్తాం. నీకు లేపించుకోవడానికి సిద్ధమైనవు. మేము మాటలతో చెప్తా అంటే నీకు అర్థం కాలే. రేపు ఏప్రిల్లో చూడు, నీ బాక్సులు బద్దలు కాకపోతే నా పేరు ఈశ్వరే కాదు. నీ అధికారం గల్లంతు కాకపోతే అప్పుడు అడుగు. 1,06,000 ఇంటూ 3 లెక్క కట్టుకో. 11 లక్షల అగ్రిగోల్డ్ ఇంటూ 3 లెక్క కట్టుకో. 45,000 ఇంటూ 3 లెక్క కట్టుకో. మున్సిపాలిటీది 25,000 ఇంటూ 3 సర్వశిక్ష అభియాన్ గుర్తుపెట్టుకో. మరొక 1,00,000 మంది ఆశాలు మిడ్ డే మీల్స్ గుర్తుపెట్టుకో. ఆ లెక్కను కడితే 3,60,000 కోట్లు ఓటర్స్ ఉన్నారు. అందులో 10% ఓట్లు గల్లంత అయితే మీ బాక్సులు పైకి లేచిపోతాయి. రాజు మళ్ళా ఎక్కడుంటాడో, అనకాపల్లిలో ఉంటాడా, అక్కడే అన్నో విశాఖపట్నంలో ఉంటాడా, లేకపోతే కడపలో ఇడుపులబాయి దగ్గర ఉంటావా, హైదరాబాద్ లోటస్ పాండ్ దగ్గర ఉంటావా, పేడ పిల్ల తట్టుకొని అక్కడ బెంగళూరు ప్యాలెస్ పారిపోవాలో తెలుసుకో. ఎన్ని కేసులు పెడతావో పెట్టు, ఎంతమందిని కొడతావో కొట్టు. ఎస్మా ప్రయోగం చేస్తావు. మేము ఏమన్నా ఎమర్జెన్సీలో ఉన్నామా? మాకు భారత రాజ్యాంగంలో 19-21 ఆర్టికల్ ప్రకారం మాట్లాడేటువంటిది. కడుపు మండితే స్వేచ్ఛగా మాట్లాడేది మా హక్కును అడిగేటువంటి స్వేచ్ఛ ఈ ప్రభుత్వం ఇవ్వలేదా? ఈ రాజ్యాంగం ఇవ్వలేదా? కాబట్టి రాజ్యాంగం ప్రకారమే మాకు సమ్మె చేసేటువంటి హక్కు ఉంది. మా నిరసన వ్యక్తం చేసే హక్కు మాకుంది. దాని ప్రకారమే చేస్తున్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ తక్షణం నువ్వు చర్చలకు పిలిచి ఈ సమ్మెకు పరిష్కార మార్గం ఎత్తకపోతే అంగన్వాడీలకు మద్దతుగా ఈరోజు తెలుగుదేశం వాళ్ళు వచ్చారు లైన్లోకి. రేపు మళ్ళీ బీజేపీ వాళ్ళు వస్తారు. ఎల్లుండి మళ్ళా వైసీపీ వాళ్ళు కొన్ని బ్యాచ్లు వాళ్ళ భర్తలను పెట్టుకొని మా వాళ్ళలో వైసీపీ మహిళలు చాలా మంది ఉన్నారు. జర్ర ఏంటో ఇప్పుడే నీకు తెలియలా. ఇక్కడ మా పోలీసు సోదరులు ఇంటెలిజెన్స్ పోలీసులు ఉన్నారు. మీరు రాజు పంపించండి. మేము చాలా శిబిరాలు అడుగుతా ఉంటే
మన దగ్గర ఉన్నటువంటి రేపు ఎవరికేస్తామమ్మా ఓటని ఒక వైసీపీ భర్త మన కార్యకర్త అంటే ఎవరికన్నా ఎవరికేస్తాం, మాకు ఎవరు జీతం పెంచే వాళ్ళకి అట్టయితే కుదరదు, నువ్వు ఇక్కడే వేయాలని భర్త అడిగితే మర్యాదగా నీ దగ్గర ఏటీఎం కార్డు ఇద్దా అని చెప్పి అడుగుతా ఉన్నారు ఇప్పటికే. కాబట్టి ఏటీఎం కార్డు మా వాళ్ళు జోబిలో పెట్టాలనుకో మీ బతుకులు అంతే. కాబట్టి మొగుళ్ళను కూడా రేపు పొద్దున తుంచుతాం. మాకు నోటీసులు ఇచ్చి మమ్మల్ని ఇంటికాడ పెడితే నీకు పోలింగ్ బూత్ కాడికి ఓట్లు తెచ్చేది ఎవడు? నీకు పోలింగ్ బూత్ కాడికి ఓట్లు తెచ్చేది ఎవడు? మా వాళ్ళ భర్తలు కాదా? కాబట్టి ఏం జగన్ రెడ్డి మాకు తెలియదు అనుకుంటా అన్ని నాటకాలన్నీ నువ్వు ఆడ కూర్చొని కళ్ళు మిల్లు కనపడకుండా 150 ఓట్లు ఇచ్చి 151 సీట్లు ఇచ్చాని పైన ఆకాశంలోకి చూసి నువ్వు గాల్లోనే వచ్చే మేము కిందికి దించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ పోలీస్ సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు మా పైన ప్రేమ ఉంటే కొట్టండి, తుమ్ము లేపండి. మీరు ఎంత కొడతారో కొట్టండి, మిమ్మల్ని ఏమి అనం. కానీ మీరు మాత్రం వేరే వాళ్ళ మాటలని మా పైన చేతులు పెట్టాకండి. టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో సంబరాలు జరుపుకున్న కుప్పం టీడీపీ నాయకులు. టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో కుప్పం పట్టణంలో తెలుగుదేశం పార్టీ నేతలు టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబుపై కుట్రపూరితంగా అక్రమ కేసులు పెట్టి జైల్లో ఉంచారని వారు మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కుప్పం మున్సిపల్ అధ్యక్షుడు రాజ్కుమార్, ప్రతాప్ మరియు తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ VRR కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు VRR కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ VRR కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ VRR కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 9100885551 91008855.